చందమామ కథ బక్క గుర్రం. జంబూద్వీపంలో తాళధ్వజం అనే పట్టణాన్ని విక్రముడనే రాజు పాలించేవాడు. ఆయనకు మాధవవర్మ అనే కొడుకు. మాధవవర్మ చాలా అందమైనవాడు. పెళ్లి చేసుకోమని ఎంతటి అందగత్తెలను తెచ్చినా అతడికి నచ్చింది కాదు. ఒకనాడు అతడు హిమాలయ పర్వతాలలో గంధర్వ లోయకు వేటకని వెళ్ళాడు. ఆ నిర్జన అరణ్యంలో అతన్నెవరో రాకుమారా అని పిలిచినట్టయింది. వెనక్కి తిరిగి చూసేసరికి ఒక సుందరి ప్రత్యక్షమై, చూడు, నేను చంద్రకళ అనే గంధర్వ కాంతను. నీ అందానికి తగ్గ చక్కని చుక్క సులోచన అనే మా స్నేహితురాలున్నది. ఆమె ప్లక్షద్వీపపు రాజుగారి కూతురు. మీ అశ్వశాలలో ఉండే బక్కగుర్రం మీద ప్లక్షద్వీపపు ముఖ్య పట్టణమైన దీప్తిపురం చేరుకొని ఆ పట్టణంలో ఉన్న పువ్వులమ్మే గంధినిని కలుసుకో. దానికి నా పేరు చెబితే కార్యం చెక్కబడుతుంది అని చెప్పింది. మాధవవర్మ సంతోషించి బయలుదేరిపోయాడు. అయితే చంద్రకళ, ఉండు, పెళ్లి చేసుకొని వచ్చాక ఆ గుర్రాన్ని మాత్రం నాకు ఇచ్చేయాలి సుమా. దాంతో నాకు పని ఉంది. శుభమస్తు, ఇక వెళ్ళిరా అంటూ అదృశ్యమైంది. మాధవవర్మ అశ్వశాలలో ప్రవేశించేసరికి ఆ బక్కగుర్రం సకిలించింది. అతడు ఆప్యాయంగా దాని వళ్ళు నిమ్మరగా దానికి అపూర్వమైన పుష్టి వచ్చింది. అంతేకాదు, రెక్కలు కూడా వచ్చాయి. అంతవరకు దాని వద్ద పనిచేస్తూ ఉన్న ప్రచేష్టుడు అనే నౌకరు ఇదంతా చూసి ఆశ్చర్యపోయాడు. యువరాజు సంగతంతా చెప్పాడు. అప్పుడు ప్రచేష్టుడు, ప్రభు, నన్ను కూడా తీసుకువెళ్ళండి అని కోరగా యువరాజు సరే రమ్మని తాను గుర్రం ఎక్కాడు. ప్రచేష్టుడు తోక పట్టుకొని వేలాడగా గుర్రం ఆకాశ మార్గాన రివ్వుమంటూ పైకిపోయి ప్లక్షద్వీపంలోని దీప్తిపురం చేరుకుంది. మాధవవర్మ అక్కడ చేరుకొని గంధిని అనే ఆ పులదాన్ని కలుసుకొని సంగతి సందర్భాలు చెప్పాడు. గంధిని పెదవి విరిచి, అరరే, నిన్ననే వస్తే ఎంత బాగుండిపోయేది. సులోచనకి సంబంధం నిశ్చయం అయిపోయింది. రేపే పెళ్ళి. కుశద్వీపపు చక్రవర్తి కుమారుడు విద్యాధరుడు పెళ్ళికొడుకు. అతడు నీ అంత అందగాడు కాడనుకో. తీరా సంబంధం నిశ్చయం అయిపోయాక సులోచన మాత్రం వద్దని అనగలదా అంది. ప్రచేష్టుడు ఇంత దూరము వచ్చి పెళ్లి కూతుర్ని చూడకుండా పోకూడదనుకున్నాడు. అప్పుడు గంధిని ఒక పళ్ళగంప తెచ్చి అందులో మాధవవర్మని కూర్చోమని పైన పూలు పరిచి ప్రచేష్టుడి చేత ఆ బుట్టను మోయించుకొని సులోచన మేడకు తీసుకుపోయింది. సులోచన మాధవవర్మను చూడటంతోనే ఆమెకు అంతకు పూర్వం నిశ్చయమైన పెళ్ళికొడుకు సూర్యుడి ముందు దివిటీలాగా తోచాడు. మాధవవర్మ వినేటట్లుగా యువరాణి గంధినితో ఇలా అనింది, నేను విద్యాధరుణ్ణి పెళ్లి చేసుకోను. రేపు పుస్తకట్టే వేళకి నేను లేచి నిలబడి చేతులు పైకెత్తుతాను. అప్పుడు నన్ను తన గుర్రం మీద ఎక్కించుకొని ఈయనను తీసుకొని పొమ్మను అంది. మాధవవర్మ తన అదృష్టానికి మెచ్చుకుంటూ మళ్ళీ ఆ గంపలో కూర్చొని బయటకు వచ్చేశాడు. మాధవవర్మతో పాటు ప్రచేష్టుడు కూడా సులోచనను చూశాడు కదా. ఆ అమ్మాయిని తనే పెళ్లి చేసుకోవాలని అనిపించింది వాడికి. మర్నాడు మాధవవర్మ తాగే పాలల్లో వాడు మత్తుమందు కలిపి ఇచ్చేశాడు. అవి తాగి మాధవవర్మ మైకంలో పడిపోయాడు. పెళ్లివేళ పుస్తకట్టే సమయం వచ్చింది. సులోచన నిలబడి చేతులెత్తింది. పైనుంచి గుర్రం దిగటం, దాని మీదకి ఆమెను ఎగరేసుకుని ఎవరో ఆకాశ మార్గాన మాయం కావటం క్షణంలో జరిగిపోయింది. ఆ గుర్రం మీద వచ్చి తనను తీసుకొని పోతున్నది మాధవవర్మే అనుకుంది సులోచన. ప్రచేష్టుడు సముద్రం దాటి వచ్చి కాంచన నగరానికి బయట ఉన్న ఒక అడవిలో దిగి సులోచనతో, సమయానికి మాధవవర్మ నిద్రపోయాడు. ఆ నిర్భాగ్యుడికి నువ్వు తగవు అని ఆలోచించి నేనే నిన్ను తీసుకువచ్చేసాను. నాకేం లోపం ఉన్నది గనక నన్ను పెళ్లి చేసుకోవా అన్నాడు. సులోచన తన దిగులు పైకి తెలియనీయకుండా చిరునవ్వుతో, ఎవరికెవరు ప్రాప్తమో కదా, సరే కాని ఈ రత్న కంకణం పట్టుకుపోయి ఆ కనపడే నగరంలోకి వెళ్ళి పుస్తెలు చేయించి పట్టుకొనిరా, పురోహితుణ్ణి కూడా వెంట పెట్టుకొనిరా అని అంది. పుట్టెడు సంబరంతో వాడు పట్టణం ప్రవేశించి ఆ రత్న కంకణం అమ్మ చూపేసరికి అక్కడి రక్షక భటులు వీడెవడో దొంగ అని అనుమానించి వాడిని ఖైదులో వేశారు.
ప్రచేష్టుడు పోవటంతోనే ఇక్కడ సులోచన గుర్రాన్నెక్కి జంబూద్వీపంలోని భరతఖండం ప్రవేశించి కాశీపట్టణం చేరుకుంది. ఆ పట్టణం పట్టపగలే జనసంచారం లేక మాటుమణిగి ఉంది. ఆమె ఒక అవ్వ ఇల్లు చేరి విశేషాలు అడిగేసరికి ఆ అవ్వ, అయ్యో నీకు తెలీదా, రోజు మధ్యాహ్నం 12 గంటల వేళప్పుడు గంగలో నుంచి ఖడ్గమృగం ఒకటి ఊళ్ళోకి వచ్చి కనపడ్డ మనిషినల్లా చంపి తినేస్తోంది. ఈ మృగాన్ని చంపిన వాడికి అర్ధరాజ్యం ఇచ్చి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని రాజుగారు వాగ్దానం కూడా చేశారు అంది. సులోచన వెంటనే ఒక రాజపుత్రుని దుస్తులు ధరించి ఒక ఖడ్గం కూడా సిద్ధంగా ఉంచుకొని ఖడ్గమృగం కోసం ఎదురు చూస్తూ ఉంది. సరిగ్గా 12 కొట్టేసరికి భూమి అదిరేటట్లుగా అరుస్తూ ఖడ్గమృగం వచ్చి చిందులు తొక్కసాగింది. సులోచన చటుక్కున గుర్రం మీద నుంచి దిగివచ్చి కసక్కున దాని కంట నరికేసింది. ఆ కళేబరంలో నుంచి దివ్య తేజస్సుతో మునీశ్వరుడు ఒక ఆయన ప్రత్యక్షమై, సులోచన, నాకు శాప విముక్తి కలగచేశావు, నీకేం కావాలో కోరుకో, వరమిస్తాను అన్నాడు. ఆమె ఆశ్చర్యంతో వచ్చి ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు కావలసిన వరం ఒక్కటే, కుశద్వీపపు రాజకుమారుని కాదని మాధవవర్మని పరిణయమాడబోతే ఉభయభ్రష్టత్వం ఉపరి సన్యాసం అన్నట్లయింది నా పని. నిశ్చయమైన వరుణ్ణి మోసం చేసినందుకు నాకు శాస్తి అయినట్టుగా ఉంది. నాకు మాధవవర్మే భర్త అయ్యేటట్లుగా అనుగ్రహించండి అంది. ఆ మాట విని ముని, సులోచన, మాధవవర్మ విద్యాధరుడు కూడా కొద్ది రోజుల్లో ఒక రత్నాల వర్తకుని ఓడ మీద ఈ దారినే వస్తారు. అప్పుడు నీ కోరిక సిద్ధిస్తుంది. విద్యాధరునికి మోసం జరిగిందని మాత్రం నువ్వు పశ్చాత్తాపడక్కర్లేదు. అతడు మొదట ఈ కాశీరాజు కూతురైన జయంతిని పెళ్లి చేసుకుంటానని నిశ్చయించుకొని నువ్వు ఎక్కువ ఐశ్వర్యవంతురాలివని విని నీకోసం తయారయ్యాడు. నువ్వు మాయమయ్యాక పశ్చాత్తాపడ్డాడు. అతడు మాధవవర్మ ఒకరి సంగతి ఒకరు తెలుసుకొని మంచి స్నేహితులయ్యారిప్పుడు. ఆ ఓడ రాగానే మాధవవర్మను ఆనవాళ్లు గట్టి వివాహం చేసుకో అన్నాడు. అంతా విని సులోచన, స్వామి, మీరెవరు, మీకు ఈ ఘోర రూపం ఎలా వచ్చింది అని అడిగింది. ఆ కథంతా ముందు తెలుస్తుందిలే అంటూ ఆయన అదృశ్యుడయ్యాడు. ఆయన అదృశ్యుడు కావటంతోనే సులోచన తన గుర్రం కోసం వెనక్కి తిరిగి చూసింది. గుర్రం కనపడలేదు. దానికోసం నలుదిక్కులా వెతుకుతూ ఉంటే అంతలో ఖడ్గమృగాన్ని ఎవరో రాజకుమారుడు చంపేశాడన్న వార్త కాశీరాజుకు తెలిసి ఆయన సంతోషంతో వచ్చి పురుష వేషంలో ఉన్న సులోచనను ఏనుగు మీద ఎక్కించుకు వెళ్ళి సింహాసనం మీద కూర్చోపెట్టాడు. జయంతిని ఈ రాజకుమారునికిచ్చి పెళ్లి చేద్దామని రాజు తొందరపడ్డాడు. అందుకు సులోచన రాజుకు నచ్చచెప్పి తను నిరీక్షిస్తూ ఉన్న ఓడ వచ్చే వరకు పెళ్లి నిలుపు చేయించింది. రాజుగారు ఆ ఓడ కోసం గంగా తీరాన భటుల్ని కాపలా వేయించారు. కొంతకాలం అయ్యేసరికి ఆ ఓడ హంసలాగా చక్కగా వచ్చింది. పురుష వేషంలో ఉన్న సులోచనకు కబురు వెళ్ళింది. రత్నాల వర్తకుడితో ఆభరణాల పెట్టెలు పట్టించుకొని రమ్మని చెప్పండి అంది. ఆ వర్తకుడు సంతోషంతో మంచి మంచి నెగలన్నీ పట్టించుకొని అంతఃపురంలోకి వచ్చాడు. సులోచన ఆ ఇద్దరు నౌకర్లలో ఒకడు మాధవవర్మ అని, రెండవవాడు విద్యాధరుడు అని ఆనవాలు కట్టేసింది. వెంటనే ఆమె కాశీరాజు వద్దకు వెళ్ళి, ఈ రాత్రే పెళ్లి ముహూర్తం పెట్టించండి, 2 జతల పుస్తలు చేయించండి అంది. 2 జతలు ఎందుకు చెప్పమా అనుకుంటూనే రాజు పెళ్లి ప్రయత్నం చేశాడు. సులోచన రహస్యంగా వర్తకుడితో, అయ్యా, నీ క్రింద నౌకరీకి కుదిరిన వీళ్ళిద్దరూ చక్రవర్తుల కుమారులు. వీళ్ళకి ఈ రాత్రికే పెళ్ళి. ఇద్దరినీ అలంకరించి మగ పెళ్ళి వారికి మళ్ళీ మీరు తరలిరండి అని సంగతంతా విశదపరచి పంపింది. పెళ్లిపీటలు 2 వేశారు. జయంతిని పెళ్లికూతుని చేశారు. రెండో పెళ్లికూతురు ఎవరు అనే ప్రశ్న వచ్చేసరికి సులోచన తన తలపాగా తీసేసి నేనే అంది. అంతా ఆశ్చర్యపోయారు. ముహూర్తం వేళకి విద్యాధరుడు మాధవవర్మ పెళ్లి కొడుకులే వచ్చారు. సులోచన విద్యాధరుణ్ణి జయంతి వద్దకు తీసుకుపోయి, ఇదిగోనోయ్ నీ పెళ్ళికొడుకు అంది. అందరూ అతన్ని ఆనవాలు కట్టి మొదట నిశ్చయమైన పెళ్ళికొడుక్కి అని తెలిసి సంతోషించారు. ఇంతలో ఎక్కడి నుంచో చంద్రకళ వచ్చింది. చంద్రకళ
హిమాలయ పర్వతాలలో మాధవవర్మకు సులోచన సంగతి చెప్పిన గంధర్వ కాంత. ఆమె వెంట ఒక సుందరాంగుడు కూడా వచ్చాడు. చంద్రకళ నవ్వుతూ, మా అయిన చిత్రాంగుడు, మిమ్మల్ని మోసిన ఆ రెక్కల గుర్రం ఈయనే అంది. వాళ్ళిద్దరూ నివ్వెరపోయి, మీరు గుర్రంగా ఎందుకు ఉన్నారు అని అడిగేసరికి చిత్రాంగుడు, ఎందుకేమిటి, శాపం. నేను చంద్రకళ షికారుకు వెడుతూ ఉండగా గట్టిగా నవ్వాను. అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్న ఒక ఋషి చిరాకుపడి గుర్రానికి మళ్ళీ సకిలించి నా తపస్సుకి భంగం కలుగ చేశావు కనుక గుర్రాని వైపు అన్నాడు. నాకు ఒళ్ళు మండి, ఈ మాత్రం దానికే ఇంత ఘోర శాపం ఇస్తావా? నీవు ఖడ్గమృగానివై పుట్టు అని మారు శాపం ఇచ్చాను. ఆ ఖడ్గమృగాన్నే సులోచన చంపింది. అది పోగానే నాకు మామూలు రూపం వచ్చేసింది అని చెప్పాడు. 2 జంటలకి ఎంతో వైభవంగా వివాహం జరిగింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 జూలై నెల చందమామలో వచ్చింది. రచయిత ఎన్ సంగమేశ్వరరావు గారు, జంషెడ్పూర్ నుంచి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.